హే ఫుడ్ లాస్, ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ చాలా చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలకి మనందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ బర్స్ట్ శాండ్విచ్ ని చూపించేస్తున్నాను. అదేంటి, జనరల్ గా చీజ్ బర్స్ట్ శాండ్విచ్ కదా అందరికీ ఇష్టం, ఇందులో ఏంటి స్పెషల్ అని అంటున్నారా? అన్హెల్దీ మైనేజ్ ని రీప్లేస్ చేస్తూ హంగ్ కర్డ్ తో మైనేజ్ ని చేసి అదే క్రీమీ టెక్స్చర్ తో ఎక్కువ వెజిటబుల్స్ వేసినా సరే టేస్టీగా క్రంచీగా ఈ శాండ్విచ్ ని ఎలా తయారు చేశానో వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్షైన్ గంగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే క్విక్ గా హంగ్ కర్డ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ఒక పాత్రను తీసుకొని దాని మీదకి స్ట్రైనర్ను ఉంచి ఇప్పుడు ఒక పల్చటి కాటన్ క్లాత్ని వేసి దానిలోకి 1 కప్ వరకు ఫ్రెష్ కర్డ్ని వేసి క్లాత్ని దగ్గరగా మడిచి ట్విస్ట్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నామంటే ఈ కర్డ్ లో ఉండే వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయి ఇలా గట్టిగా కర్డ్ వస్తుందండి. దీన్నే హంగ్ కర్డ్ అంటారు. ఇంకా ఆస్త త్వరగా అవ్వాలనుకుంటే ఏదైనా లైట్ గా వెయిట్ ని పెట్టామంటే త్వరగా అయిపోతుంది. ఇలా సింపుల్ గా మనం హంగ్ కర్డ్ ని తయారు చేసేసుకున్నాము. దీన్ని ఎలా మైనస్ చేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఒక బౌల్లోకి కర్డ్ వేసేసుకొని దాంట్లోకి ఫ్లేవర్ కోసం పిజ్జా సీజనింగ్స్ ని లేదంటే ఏవైనా మిక్స్డ్ హర్బ్స్ ని కానీ వేసి అలాగే దాంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసి బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం 1 మినిట్ వరకు బాగా విస్క్ చేసుకున్నామంటే క్రీమీ టెక్స్చర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి సాల్ట్ మాత్రం ఇప్పుడు యాడ్ చేయొద్దండి. సాల్ట్ వేసామంటే ఇంకా లూజ్ అయిపోయి టెక్స్చర్ అనేది పాడైపోతుంది. సో సాల్ట్ని అయితే యాడ్ చేయొద్దు. ఇలా మనం 1 మినిట్ వరకు బాగా విస్క్ చేసామంటే మనకి కేక్ మీద క్రీమ్ ఎలా అయితే వస్తుందో అదే టెక్స్చర్తో వస్తుందన్నమాట. గట్టిగా మనం ఇలాగా శాండ్విచ్లో వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ శాండ్విచ్ లోకి వెజిటేబుల్స్ ని తీసుకున్నాం చూపించేస్తున్నాను. క్యాప్సికమ్, టమాటో, క్యూక్యూంబర్, క్యారెట్ అండ్ క్యాబేజ్. ఇప్పుడు నేను ఇక్కడ క్యాబేజ్ ని తురిమేస్తున్నానండి. శాండ్విచ్ లోకి ఎప్పుడైనా క్యాబేజ్ ని యూజ్ చేసేటప్పుడు పైన ఒక 4-5 లీవ్స్ తీసేసాక వైట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ వైట్ పార్ట్ని యూజ్ చేశారంటే టేస్ట్ శాండ్విచ్లోకి క్యాబేజ్ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలైతే స్మెల్ వస్తుంది అది ఇది అని చెప్పి క్యాబేజ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి. అలాగే ఎక్కువగా ఇప్పుడు చిన్నపిల్లలు డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కదండి. అలాంటప్పుడు ఎక్కువగా మనం డైటరీ ఫైబర్ ఉండే ఫుడ్ని తీసుకోవాలి. ఆ డైటరీ ఫైబర్ అనేది క్యాబేజ్లో ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. సో దట్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి నేను ఇక్కడ క్యాబేజ్ అనేది తీసుకుంటున్నాను. అలాగే స్మెల్ వస్తే ఎలా అండి తినటం అని అన్నట్టయితే మీకు ఒక టిప్ చెప్తానండి. చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఒక బౌల్లో వేసి 10 to 15 మినిట్స్ వరకు సాల్ట్ వేసి పక్కన ఉంచేసారంటే అది వాటర్ అనేది బాగా చేరుకొని మాయిశ్చర్ వచ్చి మనకి స్మెల్ అనేది దాదాపుగా 60 to 70% అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ వచ్చిన తర్వాత దాన్ని గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకొని మిగిలిన వెజిటబుల్స్తో పాటు కలిపి శాండ్విచ్లో తింటున్నప్పుడు మనకి క్యాబేజీ ఉందనే అసలు ఐడియానే రాదండి. అంత ఇష్టంగా పిల్లలు తింటారనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్కువగా క్యాబేజీని తీసుకున్నానండి. ఎందుకంటే మనం సాల్ట్ వేసి పిండిన తర్వాత చూసారు కదండి చాలా తక్కువైపోయింది. సో నేను ఇక్కడ సాల్ట్ వేసి గట్టిగా పిండేసి పొడి పొడిగా అయ్యేంత వరకు పిండుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బౌల్లోకి మిగిలిన వెజిటబుల్స్ అన్నింటినీ చాప్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోలో సీడ్ తీసేసి యూజ్ చేస్తున్నాను. సీడ్ తీస్తేనే బాగుంటుంది. అలాగే ఇంగ్లీష్ క్యూక్యూంబర్ కాబట్టి నేను పీల్ చేయకుండా వాడుతున్నాను. మీరు నార్మల్ క్యూక్యూంబర్ వాడేటప్పుడైతే పీల్ తీసేసుకొని సీడ్ కూడా తీసి యూజ్ చేయండి. టేస్ట్ శాండ్విచ్లో చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వెజిటబుల్స్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఆ వాటర్ని హంగ్ కర్డ్లో వచ్చిన వాటర్ని పడేయొద్దండి. దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసేసుకోండి, లేదంటే గ్రేవీ కర్రీస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకసారి కలిపి మనం ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్న హంగ్ కర్డ్ని దాంట్లోకి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇందులో ఆనియన్స్ని కానీ అలాగే ఇంకా నెక్స్ట్ స్వీట్ కార్న్ కానీ ఏది యాడ్ చేయట్లేదండి. మీకు కావాలనుకుంటే స్వీట్ కార్న్ని, ఆనియన్స్ని, కొరియాండర్ ఇంకా మీకు ఏ వెజిటబుల్స్ అయితే నచ్చుతాయో ఆ వెజిటబుల్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే క్యాబేజీ సరిగా ఇష్టంగా తినరు అయినా సరే అనుకున్నట్టయితే ప్లీజ్ టోటల్గా అవాయిడ్ చేయకుండా కొంచెమైనా సరే క్యాబేజ్ని ఇలాగా వేసి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపి అన్నిటితో పాటు తిన్నప్పుడు మనకు ఆ స్మెల్ అనేది ఏది రాదండి. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి థిక్గా ఒక 1 మినిట్ కలుపుకున్నాక ఇలా చూసారు కదండి దగ్గరగా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడైతే
ఇప్పుడు శాండ్విచ్లోకి ఎంతో టేస్టీగా ఉండే మింట్ సాస్ కోసం ఒక ఎంటీ జార్ని తీసుకొని ఒక పిడికెడు పుదీనా లీవ్స్ని, అలాగే 4 పచ్చిమిర్చిని, 1 స్పూను గట్టిగా ఉండే కర్డ్ని, అలాగే కాస్త సాల్ట్ని వేసి మిక్సీ చేసుకున్నామంటే ఎంతో క్రీమీ టెక్స్చర్తో మన మింట్ సాస్ అయితే రెడీ అయిపోతుందండి. కర్డ్ ప్లేస్లో మీరు లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేసే కెచప్ అనేది నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ నో యాడెడ్ కలర్ అనమాట. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చూపిస్తున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను శాండ్విచ్ కోసం అయితే ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేదే హెల్దీ ఆప్షన్ కింద బ్రౌన్ బ్రెడ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్గా లేనట్లయితే మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే ఆ అవైలబుల్గా ఉండేది ఫ్రెష్గా ఉండే బ్రెడ్ని అయితే యూజ్ చేసుకోండి. ఇలాగే నెక్స్ట్ దీని సైడ్ ఎడ్జెస్ అన్నింటినీ నేను కట్ చేసేస్తున్నాను. ఆ ఎడ్జెస్ని కూడా మనం బ్రెడ్ క్రమ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. మొత్తం సైడ్ ఎడ్జెస్ అన్నింటినీ తీసేసుకొని ఇప్పుడు మనం శాండ్విచ్ని ప్లేస్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 4 స్లైసెస్ శాండ్విచ్కి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మనం మింట్ చట్నీ రెడీ అయిపోయింది, టమాటో సాస్, అలాగే మన వెజిటేబుల్స్ మిక్స్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఒక 2 స్లైసెస్ మీద మింట్ సాస్ అనేది బాగా ఎక్కువగా థిక్గా అప్లై చేసేసుకోండి. మీకు స్పైస్ ఎక్కువగా కావాలనుకుంటే చిల్లీస్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి, తక్కువ కావాలనుకుంటే రెడ్యూస్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ మాత్రమే కాదు, మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఆనియన్ని, ఇంకా మనకి ఇంకా క్యాప్సికమ్ ఎక్కువ కావాలంటే క్యాప్సికమ్ని, స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నారంటే, పిల్లలు ఏదైతే ఎక్కువ ఇష్టంగా తింటారో వాటితో చేసి పెట్టారంటే అస్సలు వదిలిపెట్టండి. నెక్స్ట్ నేను ముందే చెప్పాను కదండి, సాల్ట్ అనేది మనం ఎప్పుడైతే మనం శాండ్విచ్లో పెడతామో అప్పుడు మాత్రమే యాడ్ చేసుకున్నామంటే మనకి మిక్స్చర్ ఈ టెక్స్చర్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఇలా గట్టిగా ఉందనుకుంటే ప్యాన్లో రోస్ట్ చేసేటప్పుడు మనకి కింద పడకుండా అలా ఏది ఇబ్బంది లేకుండా మనకి శాండ్విచ్ అనేది థిక్గా వస్తుంది. లంచ్ బాక్సెస్కి పెట్టేటప్పుడు కూడా పిల్లలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో పడిపోవడం అలాంటి ఇష్యూస్ అయితే అవుతుంటాయి కదండి. డ్రెస్సెస్ మీద వేసేసుకొని చాలా పాడు చేసుకుంటూ ఉంటారు కదా. మనం ఇలా గట్టిగా మిక్స్చర్ చేసుకొని పెట్టామంటే క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఈజీగా వాళ్ళు తింటారనమాట. మనం ఇక్కడ చక్రాల్లా కూడా మనం కట్ చేసుకొని జనరల్గా శాండ్విచ్ని చేస్తూ ఉంటాం కదండి. నేను ఎప్పుడు ఇలాగే సన్నగా పీసెస్ని కట్ చేసి ఇలా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే బాక్సెస్లో పెట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, తినేటప్పుడు బయట తినేటప్పుడు కూడా అలా పీసెస్ అనేవి కింద పడకుండా ఉండడానికి ఉంటుందని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. ఇలా నేను 2 to 3 టీ స్పూన్స్ ఎక్కువ మనం వెజిటబుల్స్ మిక్స్ని వేసేసి 2 లేయర్ స్లైసెస్కి అయితే నేను టమాటో సాస్ని కూడా బాగా ఎడ్జెస్కి కూడా వచ్చేలాగా మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ అంతానేమో మింట్ వెజిటబుల్ మిక్స్, ఒక సైడ్ ఏమో కెచప్. నెక్స్ట్ ఇక్కడ నేను జనరల్గా పన్నీర్ని యూజ్ చేస్తానండి. నేను చీజ్ని యూజ్ చేసి 8 to 9 months అయ్యిందనమాట. మా అబ్బాయి కాస్త రిక్వెస్ట్ చేశాడు, అందుకని నేను ఇక్కడ 1.5 క్యూబ్ దగ్గరగా చీజ్ స్లైస్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరైతే రెగ్యులర్గా తినేటట్టయితే పన్నీర్ని యూజ్ చేయండి. అప్పుడప్పుడు చేసుకునేటప్పుడు అయితే మాత్రం కాస్త చీజ్ని వేసుకోవడంలో తప్పేం లేదు. సో ఇక్కడ నేను టాప్ ఉన్న స్లైస్ని ఈ కెచప్ అలాగే చీజ్ ఉన్న స్లైస్కి ఒకసారి పెట్టేసుకొని దగ్గరగా గట్టిగా ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం ఇక్కడ నెక్స్ట్ ప్యాన్ మీద ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ని వెలిగించేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ని పెట్టేసి దాని మీద గీని కానీ బటర్ని కానీ 1 టీ స్పూన్ అప్లై చేసి బాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 to 4 minutes బాగా కుక్ చేయాలి. ఎందుకంటే మనం వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి కాస్త కుక్ అవ్వడానికి టైం పడుతుందండి. మీరు ఇంకా ఎక్కువ బటర్ కావాలనుకుంటే బోత్ సైడ్స్ అప్లై చేసుకొని బటరీగా కూడా తినొచ్చు అనమాట. పైన క్రంచీగా లోపల క్రీమీ టెక్స్చర్తో మనకి చూసారు కదండి, వెజిటబుల్స్లో నుంచి జ్యూస్ అనేది బాగా వస్తుంది. అలాగే మీరు ఇంకోటి గమనించారా, నేను ఫ్లిప్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అటు ఇటు దోశ ఎలా అయితే ఫ్లిప్ చేస్తామో ఈజీగా ఫ్లిప్ చేసేసానండి. చూసారు కదండి, పైన గోల్డెన్ బ్రౌన్తో మన శాండ్విచ్ అనేది జ్యూసీగా క్రీమీగా ఎంత బాగుంటుందో. మీరైతే ఆ అన్హెల్దీ మైనేజ్ని రీప్లేస్ చేస్తూ ఇలా హమ్ కర్డ్ మైనేజ్ని యూజ్ చేయండి. కాస్త కష్టం అనిపించిన వాళ్ళైతే అప్పుడప్పుడు చేసుకుంటాము, రెగ్యులర్గా కాదు అనుకున్నట్లయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మైనేజ్ని అయితే ఈ వెజిటబుల్స్లో మిక్స్ చేసుకొని మీరు మైనేజ్ని అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నేను ఎక్కువగా హమ్ కర్డ్ని యూజ్ చేస్తానండి. ఇలా తయారు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఒక
టోస్టర్ మేకర్లో కూడా ఎలా శాండ్విచ్ని తయారు చేసుకోవాలో నేను అది కూడా చూపించేస్తానండి. అందరికీ ఈ శాండ్విచ్ మేకర్ అనేది అవైలబుల్గా ఉండదు కదండి, అందుకనే ప్యాన్లో చేస్తున్నాను అనమాట. ఇలా మింటి చట్నీతోనూ టమాటా సాస్తోనూ తింటుంటే ఈ శాండ్విచ్ టమ్మీకి ఫుల్గా ఉంటుందండి. మనం ఒక్క శాండ్విచ్ తీసుకున్నా సరే చాలా ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే శాండ్విచ్ మేకర్కి గ్రిల్ అనమాట. ఇది గ్రిల్లర్కి బోత్ సైడ్స్ కాస్త బటర్ని కానీ లేదంటే గీని కానీ చక్కగా గ్రీస్ చేసేసుకొని ఆన్ చేసుకున్నప్పుడు ఇవి అప్లయన్సెస్ అనేవి ఒక్కొక్కటి ఒకలా ఉంటాయన్నమాట. మాకైతే శాండ్విచ్ పెట్టేశాక 1 to 2 minutes అవగానే రెడ్ లైట్ వచ్చేస్తుందండి. సో ఇలాగా టోస్ట్ అనేది సేమ్ శాండ్విచ్ మేకర్లో కూడా ఇలాగ అయిపోతుంది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే అంతేనండి, ఈజీగా సింపుల్గా హెల్దీ వేలో ఇలా శాండ్విచ్ని ఇంట్లోనే తయారు చేసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.